బీచ్లు రబ్బర్ బెలూన్లు అమ్ముకునే వ్యక్తి రబ్బర్ ఫ్యాక్టరీ పెట్టాడంటే నమ్ముతారా? ఇంట్లో ఖాళీగా కూర్చుని మొబైల్ ఫోన్లో షార్ట్స్ చూస్తూ టైంపాస్ చేసే బ్యాచ్ ఎవరైనా ఉంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్ టర్న్ అయ్యే పాయింట్ దొరుకుతుంది. కూర్చొని ఆలోచిస్తే ఏ పని రాదు. ఆలోచన ఆపేసి ఏదో పని మొదలు పెడితే ఖచ్చితంగా మీకు ఓ బెస్ట్ ఫ్యూచర్ వస్తుంది. అలాంటిదే ఈ స్టోరీ. కాలేజ్కి వెళ్ళొచ్చాక ఖాళీగా ఉన్న టైంలో ఓ కుర్రాడు చెన్నై బీచ్ లో రబ్బర్ బెలూన్లు అమ్మేవాడు. అప్పుడు అతనికి వచ్చిన పావలా లాభం ఇప్పుడు అతన్ని లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేలా చేస్తుంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ అధినేత కేఎం మామోహన్ ముప్పిళ్ళై. క్లారిటీ కావాలంటే ఈ సక్సెస్ స్టోరీ మొత్తం చూడండి. బాగా బతికిన వాళ్ళు టైం బాలేక ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డున పడి కూలి పనిచేస్తే మీకెలా అనిపిస్తుంది? రెక్కాడితే కాని డొక్కాడని పేదవాడైనా సరే వాళ్ళని చూసి జాలిపడతాడు. ఎంఆర్ఎఫ్ అధినేత కేఎం మామన్ మాపిళ్ళై ఫ్యామిలీ పరిస్థితి కూడా అంతే. 1938లో అతని తండ్రి కేసీ మమ్మన్ మాపిళ్ళై జైలుకెళ్లారు. మలయాళ మనోరమలో ఎడిటర్గా ఉన్న కేసీ మమ్మన్ మాపిళ్ళై దేవస్థానానికి వ్యతిరేకంగా కథనాలు రాశారని బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని జైల్లో బంధించింది. పత్రికను కూడా మూసేశారు. ఈ టైంలో మాపిళ్ళై ఫ్యామిలీ తీరని కష్టాల్లో పడింది. ఆ కష్టాల నుంచి పుట్టుకొచ్చిందే ఎంఆర్ఎఫ్ అనే రబ్బర్ ఫ్యాక్టరీ. మద్రాస్ క్రిస్టియన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కేఎం మమ్మన్ మాపిళ్ళై ఫ్యామిలీని పోషించడానికి రోడ్డెక్కాల్సి వచ్చింది. 1946లో ఫ్యామిలీ కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? మద్రాస్ బీచ్ లో రబ్బర్ బెలూన్లు అమ్మాడు. రూపాయి దాచి బెలూన్ తయారీ ప్లాంట్ పెట్టాడు. ఈ ప్లాంట్లోనే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అంటే ఎంఆర్ఎఫ్ కి పునాది పడింది. ఈ బెలూన్ ఫ్యాక్టరీనే ఇవాళ ప్రపంచంలో రెండో అతిపెద్ద టైర్ల కంపెనీగా అవతరించింది. అదే ఎంఆర్ఎఫ్. తెలివైనోడికి బుర్ర ఎప్పుడు పాదరసంలానే పనిచేస్తుంది. కేఎం మమ్మన్ మాపిళ్ళై బుర్ర కూడా అలాంటిదే. రబ్బర్ బెలూన్లు తయారు చేసి అమ్ముకునే మాపిళ్ళైకి బ్రిటిష్ వాళ్లు తిరిగే కార్ల టైర్లు కనిపించాయి. ఆ కార్లకు టైర్లు ఎక్కడి నుంచి వచ్చేవో తెలుసా? విదేశాల నుంచి వచ్చేవి. టైర్ల కోసం కార్లు ఎదురు చూసే రోజులు. సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకున్నాడు మాపిళ్ళై. బ్రిటిష్ వాళ్ల కార్ల కోసం టైర్లను రీబటన్ చేసే ప్లాంట్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఆ ఆలోచన 1952లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీగా అవతరించింది. గురి చూసి కొడితేనే నువ్వు ద్రోణాచార్యుడి శిష్యుడివి అవుతావు. మాపిళ్ళై కొట్టాడు. ఇండియాలో మాపిళ్ళై రబ్బర్ థ్రెడ్ కంపెనీ తప్ప మరే కంపెనీ లేదు. ఉన్నా విదేశాల నుంచి రబ్బర్ థ్రెడ్ తెచ్చుకోవాలి. కార్ల ఓనర్లకు ఇది బోల్డంతా టైం వేస్ట్ పని. సో చూస్తుండగానే ఎంఆర్ఎఫ్ ఎదిగిపోయింది. లోకల్ మేకర్స్ కావడంతో ఎంఆర్ఎఫ్ ఇండియన్ రబ్బర్ మార్కెట్లో 50% బిజినెస్ వాటాను సొంతం చేసుకుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్పటి వరకు ఇండియన్ రబ్బర్ ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్న విదేశీ కంపెనీలు ఎంఆర్ఎఫ్ దెబ్బకి పారిపోయాయి. బిజినెస్ బానే పెరిగింది, కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఎక్కడో విదేశాల్లో తయారు చేసిన టైర్ అరిగిపోయిన తర్వాత తన దగ్గరకొస్తే రీబటన్ చేపిస్తూ వచ్చాడు మాపిళ్ళై. రేపు ఎవరైనా మొత్తం టైర్ తయారు చేసేందుకు మార్కెట్లోకి వస్తే ఏం చేయాలి? అప్పటికే మార్కెట్లో రబ్బర్ ఇండస్ట్రీలో డన్లాప్, ఫైర్ స్టోన్, గుడ్డియర్ వంటి మొనగాళ్లున్నారు. వాళ్ళు రీబటన్ స్టార్ట్ చేస్తే ఎంఆర్ఎఫ్ మనుగడ కష్టం. సరిగ్గా ఇక్కడ మాపిళ్ళై ఓ పెద్ద అడుగేశాడు. అదే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్. 1960లో ఎంఆర్ఎఫ్ టైర్ల తయారీకి రెడీ అయ్యింది. అందుకోసం అమెరికాలో ఫేమస్ అయిన మాన్స్ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి టెక్నికల్ సపోర్ట్ తీసుకుంది. ఏడాది తర్వాత అంటే 1961లో తొలిసారి పూర్తి స్థాయిలో మొట్టమొదటి ఇండియన్ టైర్ ను తయారు చేసింది ఎంఆర్ఎఫ్. కానీ మాన్స్ఫీల్డ్ టెక్నాలజీ ఇండియన్ రోడ్లకి పనికిరాదు. ఇక్కడ అన్ని మట్టి మాస్ రోడ్లు. సో మార్కెట్లో ఉన్న డన్లాప్, ఫైర్ స్టోన్, గుడ్డియర్ వంటి లీడర్లను ఢీ కొట్టగలనా అనే భయం మాపిళ్ళైని వెంటాడింది. నిరాశ నిస్పృహలోకి వెళ్లిపోయాడు. నువ్వు నీ పని నిజాయితీగా చేస్తే ప్రకృతి కూడా నీకు సాయం చేస్తుంది. పరిస్థితులన్నింటినీ నీకు అనుకూలంగా మారుస్తుంది. మాపిళ్ళైకి కూడా ఇక్కడ అలాగే కలిసొచ్చింది. ఇండియన్ రబ్బర్ మార్కెట్లో ఉన్న మార్కెట్ లీడర్లను ఢీ కొట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్వదేశీ పాలసీ కలిసొచ్చింది. దేశీయ కంపెనీని ప్రోత్సహించింది. కట్ చేస్తే రబ్బర్ ఇండస్ట్రీ నుంచి ఉన్నది ఎంఆర్ఎఫ్ ఒక్కటే కావడంతో గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ మాపిళ్ళైకే వచ్చాయి. అంతే, డన్లాప్ లాంటి కంపెనీలు కూడా రబ్బర్ ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిపోయాయి. కట్ చేస్తే
1963లో తిరువత్తియూరులో రబ్బర్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ కొత్త ప్లాంట్ స్టార్ట్ అయింది. కానీ పబ్లిక్ లో ఎంఆర్ఎఫ్ అంటే ఎవరికి తెలీదు. అప్పటి వరకు కార్ల తయారీదారులకు మాత్రమే ఎంఆర్ఎఫ్ టైర్ల గురించి తెలుసు. మరి జనానికి ఏం తెలీదు. ఏం చేయాలి? మీరు ఎలాంటి బిజినెస్ చేసినా సరే దానికి సరైన పబ్లిసిటీ చేయకపోతే వేస్ట్. కొందరిని చూస్తా లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. పబ్లిసిటీ దగ్గర పిసినారితనం చూపిస్తారు. ఇదే తెలివి తక్కువ నిర్ణయం. ఇప్పటిదాకా B2B ఉన్న బిజినెస్ ను B2C చెయ్యాలి అనుకున్నాడు. అందుకు ఇండియాలో ఎవ్వడూ చేయలేని పబ్లిసిటీ చెయ్యాలి అనుకున్నాడు. దానికోసం ఆయన ఎంచుకున్నది ఎవరినో తెలుసా? ఇండియన్ అడ్వర్టైజింగ్ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి అల్యూక్ పద్మశ్రీని ఎంచుకున్నాడు. అల్యూక్ పద్మశ్రీ ఎంఆర్ఎఫ్ నుదుటి రాతను మార్చేశాడు. ఎంఆర్ఎఫ్ సింబల్ మీకు గుర్తుందా? పోనీ పాత యాడ్స్ ఉంటాయి చూసారా? ఓ కండల వీరుడొచ్చి ఎంఆర్ఎఫ్ టైర్ ని పైకెత్తి తన శక్తిని ప్రదర్శిస్తాడు. ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ యాడ్ తో ఎంఆర్ఎఫ్ టైర్ చాలా స్ట్రాంగ్ అనే మెసేజ్ పబ్లిక్ లోకి చాలా ఈజీగా వెళ్ళింది. 1967లో అమెరికాకు టైర్ల ఎగుమతిని మొదలుపెట్టింది. 1970లో ఇండియాలో అనేక చోట్ల టైర్ల తయారీ కంపెనీలు స్టార్ట్ చేసింది. కానీ 1980 తర్వాత ఎంఆర్ఎఫ్ వేసిన అడుగు మొత్తం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. అదే స్పోర్ట్స్ రంగంలోకి అడుగు పెట్టాడు. 1980లో ఎంఆర్ఎఫ్ ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది. ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి స్పోర్ట్స్ వెంచర్లోకి అడుగు పెట్టింది. ఇండియాలో ప్రపంచ స్థాయి టోర్నమెంట్లు కండక్ట్ చేసింది. మీ అందరికీ తెలుసు, సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఏంటి అంటే ఎంఆర్ఎఫ్ అంటారు. ధోని బ్యాట్ అదే, ఆఖరికి విరాట్ కోహ్లీ బ్యాట్ కూడా అదే. చాలా మంది ఎంఆర్ఎఫ్ బ్యాట్ల కంపెనీ అనుకునేవారు, కానీ అది టైర్ల కంపెనీ. 80s తర్వాత ఎంఆర్ఎఫ్ B2C బిజినెస్ ఎవ్వరూ ఊహించిన స్థాయికి పెరిగింది. సైకిల్ టైర్ మార్చాలన్నా ఎంఆర్ఎఫ్ఐ, బెంచ్ కార్ టైర్ మార్చాలన్నా ఎంఆర్ఎఫ్ఐ. ఇవాల్టికి కూడా ఎంఆర్ఎఫ్ ప్రతి వాహనదారుడి ఫస్ట్ ఆప్షన్. ఇవాళ ఎంఆర్ఎఫ్ టోటల్ బిజినెస్ $3 బిలియన్. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టైర్ల తయారీ సంస్థ. ఎంఆర్ఎఫ్ టైర్లు మాత్రమే కాదు, పిల్లలు ఆడుకునే బొమ్మల ఇండస్ట్రీలో కూడా ఉంది. ఇవాల్టికి ఎంఆర్ఎఫ్ ను ఎదుర్కొనే సంస్థ ప్రపంచంలో ఏదీ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.